హాయ్ ఫ్రెండ్స్, అలాగే గుడ్ మార్నింగ్ అండి. ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గుడి గురించి బాగా ఫేమస్ అవుతుందండి. ఆ గుడి పేరు ఏంటంటే వెన్నై కురుంబేశ్వర ఆలయం. అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఆ గుడి దగ్గరికి వెళితే షుగర్ తగ్గుతుందనే నమ్మకాన్ని ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం జరిగిందండి. సో ఇది ఎంతవరకు నిజమో లేదో అని తెలుసుకోవడానికి నేను కూడా మా ఫ్యామిలీతో మేమందరం కలిసి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు అది ఎక్కడుందని ఆరాధీయంగా కుంభకోణం తంజావూరు మధ్యన అంటే కుంభేశ్వర ఆలయం కుంభకోణం ఉంటుంది. తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఉంటుందండి. ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉన్నటువంటి గుడి. ఆ రెండింటి మధ్యన అటు ఒక 25 కిలోమీటర్లు ఇటు ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యన మాత్రం ఈ గుడి ఉందండి. సో ఈ గుడిని తెలుసుకొని వెళ్ళడానికి మాకు డైరెక్ట్గా తంజావూరు ట్రైన్లో అయినా బస్సులో వెళ్ళచ్చు. మేము సొంత వెహికల్తో అయినా వెళ్ళచ్చు. మేము రెంట్ కార్ తీసుకుని వెళ్ళామండి. ముందు పోవడానికి తంజావూరు వెళ్ళండి. తంజావూరులో అక్కడ స్టే అవ్వండి. తర్వాత ఆన్లైన్ మ్యాప్స్లో షుగర్ వెన్ని కురంబేశ్వర ఆలయాన్ని కొడితే మీకు గుడి గురించి తెలుస్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత గుడి చాలా చిన్న గుడి కానీ విశాలంగా ఉంటుంది. లోపల ఎంతమంది దాదాపు 1000 మంది దాకా ఈజీగా పడతారు. చుట్టానికి బాగుంటుంది. పక్కన కోనేరు. మేము పోయడానికి చుట్టుపక్కల పొలాలన్నీ చెరుకు రసాలు కొట్టేశారండి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళితే షుగర్ తగ్గిద్దని నమ్మకం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే చూడటానికి మాత్రం వెళ్ళండి. అక్కడున్న గుడి పూజారి మనకి అభిషేకం చేస్తారు, అర్చన చేస్తారు. అమ్మవారి గుడిలో అమ్మవారికి అర్చన చేస్తారు. మనం అభిషేకం చేపిస్తే ముందు రోజు చెప్పాలి ఆయనకి, చెబితే ఆయన ప్రసాదాలన్నీ రెడీ చేసి అభిషేకం చేస్తారండి. చాలా బాగుంటుంది. మేము వీడియో కూడా తీసాము. వీడియో చాలా బాగుందండి. చూసేవాళ్ళు చూడండి. మళ్ళీ నేను దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. నా దీనితో పాటు నేను చెప్పే దాంతోపాటు గుడిని కూడా చూడండి. చూస్తే హ్యాపీగా మనసుకి బాగుంది అనుకుంటే మీరు పోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పినట్టు మెడ్రాస్ పోయి మెడ్రాస్ సెంట్రల్ నుంచి తంజావూరు ట్రైన్ పోవచ్చు, లేదా అక్కడి నుంచి బస్కైనా వెళ్ళచ్చు. డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులు లేవు కాబట్టి తంజావూరు ఈజ్ బెటర్. అలాగే కుంభకోణం కూడా చాలా పెద్ద గుడి అండి. చూడాల్సిన ప్లేసు, అద్భుతమైన గుడి. అందరికీ లింగాకారం వెడల్పుగా ఉంటే ఈయన మాత్రం కోసుగా ఉంటాడండి. కుంభకోణంలో అక్కడ కూడా ప్రసాదాలు ఇస్తారు. చూడటానికి బాగుంటుంది, ఇంకా బాగుంటుందండి. అది చూస్తూ ఉంటే వాతావరణం అనుభవంగా చెప్తున్నాము. దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల గుళ్ళు కూడా చూసుకొని వెన్ని కురుంబేశ్వర ఆలయం షుగర్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ ఆయన పూజారి గారు విభూది ఇస్తారండి. 24 days నాన్ వెజ్ తినకుండా వాడమంటారు. ఓం శ్రీ కురుంబేశ్వరాయ నమః అనే మంత్రం జపిస్తూ మార్నింగ్ పరగడుపున 24 రోజులు తినమని చెప్పారండి. దాని యొక్క దివ్యం మహిమానిత్వం వలన షుగర్ మీకు తగ్గిద్దని నమ్మకుంటే హ్యాపీగా తగ్గుతుందని చాలామంది అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళు చెప్పారు మాకు. సో మీకు అనుభవం ఉండి షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు కూడా ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చండి. మంచిది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ పోయే వాళ్ళకి.